కేసీఆర్ సర్కారు ప్రారంభించిన పనులను రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి కోరారు. మెదక్ బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. మెదక్ జిల్లాకు మంజూరైన మెడికల్ కళాశాలలకు 180 కోట్లు మంజూరయ్యాయని, వచ్చే ఏడాది జూన్లో కాలేజీని ప్రారంభించాలని కోరారని, మున్సిపల్, గ్రామ పంచాయతీలు, ఎస్డీఎఫ్ అలాగే ఎస్టీఎఫ్ నిధులు పనులు కొనసాగించాలని పద్మా దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. రేపు మెదక్లో అభివృద్ధి కావాల్సినంత జరగాల్సిన అవసరం ఉంది. మెడికల్ కాలేజ్ ఎక్కడాన్ని ప్రశ్నించే అధికారం కూడా మాకు ఉంది. డెఫినెట్గా మెడికల్ కాలేజీని వచ్చే సంవత్సరం 2024 జూన్లో ప్రారంభించే విధంగా ఇనిషియేట్ తీసుకోవాలి. మంజూరు చేసిన నిధులు ఉన్నాయో వాటన్నిటి కూడా యథావిధిగా కొనసాగించాలి. యథావిధిగా ఇక్కడ అభివృద్ధి అనేది జరిగే విధంగా చూడాలి. ఎందుకంటే మెదకు ప్రజలందరూ కూడా అభివృద్ధి కోరుకుంటా ఉన్నారు కాబట్టి ఆ అభివృద్ధిని తప్పకుండా మేము అభివృద్ధి చేసినాం. ఆ మిగిలిపోయిన అభివృద్ధి ఏదంటూ కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలు గెలిపించింది అభివృద్ధి కోరుకునే గెలిపిస్తారు ఎవరైనా సరే. మరి అట్లాంటి అభివృద్ధిని పక్కన పెట్టి పట్టించుకోకుండా వేరే వాటి మీద దృష్టి పెట్టి, కక్ష సాధింపులకు దృష్టి పెట్టి, వాటి అన్నిటి మీద దృష్టి పెట్టి అసలు అభివృద్ధిని పక్కన పెడితే ఎవరు కూడా సహించరు, ప్రజలు కూడా సహించరు. మేము కూడా తప్పకుండా ఎప్పటికప్పుడు మీ దృష్టి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. ప్రజలు మీ మీద నమ్మకాన్ని పెట్టుకొని గెలిపించినప్పుడు దాని నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేయండి. అంతే కదా, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేయండి. ఏదైతే కేసీఆర్ గారు మంజూరు చేసిండో వాటి అన్నింటినీ కూడా మంచిగా అమలు చేయండి. మేము కూడా